అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, హీలర్, ఆథర్ అండ్ లైఫ్ కోచ్. మనం రకరకాల ఎనర్జీ టెక్నిక్స్, అంటే మన జీవితంలో మనము బ్యాలెన్స్డ్గా, సక్సెస్ఫుల్గా, ఫైనాన్షియల్గా మనము ఒక మంచి మైండ్ సెట్ తోటి, అంటే జనరల్గా మన యొక్క ఈ సమాజం వలన కానీ, కల్చర్ వలన కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, వీటన్నిటి వల్ల మనం ఏం నేర్చుకుంటామంటే ఒక పావర్టీ కాన్షియస్నెస్ అనేది మనకు ఉంటుంది. అంటే మనకు అది లేదు, ఇది లేదు, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, పొదుపుగా ఉండాలి, డబ్బులు చెట్లకు కాస్తాయా, ఇలాంటి మాటలు రోజు వింటూ ఉంటాము. అది నిజమని చిన్నప్పటి నుంచి మనకు అదే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఒక మెసేజ్గా పడిపోతుంది. అంటే దీస్ ఆర్ ఆల్ మనము క్రియేట్ చేసుకున్నావు కావచ్చు, జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసుకున్నావు కావచ్చు, లేకపోతే పదే పదే చూడడం ద్వారా మనం ఓహో ఇది ఇంతే అని యాక్సెప్ట్ చేస్తాము. ఈ మైండ్ సెట్ వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఆ మైండ్ సెట్, సబ్కాన్షియస్ మైండ్ సెట్ ఏదైతే మనలో ఉందో అదే మన నిజ జీవితంలో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం ఆకర్షిస్తూ ఉంటాము. చాలామంది మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంటాము. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారు? యద్భావం తద్భవతి. నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏదైతే ఉందో అదే నీ జీవితంలో కనిపిస్తుంది. అయితే మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమనిపిస్తుంది? నీ యొక్క మనసులో నువ్వు ఏదనుకుంటున్నావో అదే నీ నిజ జీవితంలో అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. అంటే ఎలాగా? ఇప్పుడు నీవు ఒక మొబైల్ నీ దగ్గర ఉంది, ఆ మొబైల్లో నువ్వు ఏ సిమ్ వేస్తే అక్కడ అది ఎక్కడైతే ఆ టవర్ ఉండి యాక్టివేషన్ ఉందో అక్కడ ఆ తరంగాలను అది అట్రాక్ట్ చేసి నీకు అది వినిపించేలా చేస్తుంది. లేకపోతే ఆ టవర్ ఉంది, ఆ తరంగాలు ఉన్నాయి, నీకెవరో ₹1,00,000 ఇస్తామని చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, కానీ నీ దగ్గర ఆ ఫోన్ లేదు, లేకపోతే సిమ్ లేదు. అప్పుడేమవుతుంది? నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోలేవు. యూ కెనాట్ అట్రాక్ట్, యూ కెనాట్ టేక్ ఇట్ అవుట్. అదే మనము 10 సార్లు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ బిలియనీర్ ఇలాంటివి అనుకోవడం ద్వారా ఏమవుతుంది? నీ సబ్కాన్షియస్ మైండ్లో లోపల డెప్త్లో చాలా అంతరాంతరాలలో నీకు నెగిటివ్ ఇమేజ్, నెగిటివ్ ఇంప్రెషన్, ఆ యొక్క మెసేజ్ నెగిటివ్గా ఉన్నప్పుడు నీవు బయట ఏది అనుకున్నా సరే, ఎన్ని 100 సార్లు అనుకున్నా అన్ని 100 సార్లు కూడా సబ్కాన్షియస్ మైండ్ ఇది కాదు 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 అని చెప్తుంటుంది. అంటే నీవు కాదు అనేదాన్ని రీఇన్ఫోర్స్ చేస్తున్నావు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది మాకు అవ్వడం లేదు అంటారు. అంటే ఏదో ఒక ప్రతిపాదితమైన ఒక సూత్రాన్ని, అది ఒక సూత్రం అంతే. యద్భావం తద్భవతి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాట్ యు ఫీల్ ఇన్సైడ్ యూ విల్ అట్రాక్ట్. అంటే ఆ ఫీలింగ్ అనేది ఎక్కడ ఉంది? సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి నువ్వు ఎంటర్ అయ్యి ఆ సబ్కాన్షియస్ మైండ్ లోపల నువ్వు నీలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన ఆ భావజాలాన్ని, ఆ ఎనర్జీని నువ్వు బయటికి పంపించినప్పుడు మాత్రమే నీవు పాజిటివ్ మెసేజ్ని సబ్కాన్షియస్ మైండ్లోకి పెట్టుకోగలుగుతావు. ఆ ఇంప్రెషన్ని మనము రీఇంప్రింటింగ్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అంటాం దాన్ని. అంటే ఆల్రెడీ ఇట్స్ ఆల్ ప్రింటెడ్, దాంట్లో రకరకాల మెసేజెస్ ఉన్నాయి. మనము తెల్ల కాగితంలా వస్తాము ఈ ప్రపంచంలోకి. అప్పుడు ఏముండదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డకి ఏముంటుంది? జస్ట్ లుక్ ఎవ్రీథింగ్ లైక్ ఏ చైల్డ్. ఏది ఇది చూస్తే ఇది అదా, ఇదా, ఇది అవునా కాదా అని ఏముండదు ఆ మనసులో. సింప్లీ ఇట్ లుక్స్, అదేదైతే దాన్ని అలాగే చూస్తామంతే. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇలా పెంచుకుని ఈ జీవితంలో రకరకాలైన ఇమేజెస్, రకరకాలైన విషయాలన్నీ మనం తీసుకుని వాటిని ప్రతి ఆస్పెక్ట్కి మనకు ఏదైతే ఇంప్రెషన్ ఉందో దాన్ని జత చేరుస్తాం. కాబట్టి ఈ సబ్కాన్షియస్ మైండ్ని, మీ మనీ మైండ్ సెట్ని ఏదైతే నెగిటివ్ పావర్టీ మైండ్ సెట్గా ఉందో, ఎందువలన మనము మనీని అట్రాక్ట్ చేయలేకపోతూ ఉన్నామో అది మనం తెలుసుకోవాలి. ఆ మనీ మైండ్ సెట్లోంచి, ఆ నెగిటివ్ మనీ మైండ్ సెట్, ఆ నెగిటివ్ ఇంప్రెషన్స్లోంచి నాకు రాదు, నాకే రాదు, మా ఫ్యామిలీలో లేదు,
నేను ఇంతే, నాకు ఇంతకన్నా రాదు, ఇలాంటి ఆ మెసేజెస్ అన్నీ నిండిపోయి ఉన్న సబ్కాన్షియస్ మైండ్ని మనం ప్యూరిఫై చేసి విత్ హై వైబ్రేషనల్ ఎనర్జీతో క్లియర్ చేసి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ మైండ్ సెట్ని ఇవ్వడం ద్వారా నీవు నీ జీవితంలో కొత్త జీవితానికి నాంది పలకడానికి వీలవుతుంది. అయితే ఇది ఏ విధంగా చేయగలము అని అనుకుంటే ఆ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టెక్నిక్స్లో మనము ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అయితే జనరల్గా చాలామంది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ గ్యారీ డగ్లస్ అని ఆయన అమెరికన్ ఆయన స్టార్ట్ చేశారు. అది బాగా పాపులర్ అయింది. అయితే వాటిలోనే ఇంకా ఇంకా అడ్వాన్స్డ్గా మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎనర్జీని తీసుకుని ఆ డివైన్ ఎనర్జీతోటి మనం ట్యాపింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ మెరిడియన్ పాయింట్స్ లోపల మనం ట్యాప్ చేస్తున్నప్పుడు ఆ మెరిడియన్ పాయింట్స్ లోపల ఈ ఎనర్జీ వెళ్ళి ఏదైతే మన ఎనర్జీ బ్లాక్ ఏదైతే ఉందో, మనకు ఎమోషన్, ఒక కోపం ఉంది, భయం ఉంది, ఫియర్ ఉంది, ఎనీ ఎమోషన్, లేకపోతే నీ మీద నీకు ఒక అసహాయత్వం ఉంది, నిరాశ ఉంది, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, నా జీవితం ఇంతే, ఒక డిప్రెషన్ ఉంది, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ అక్యుములేట్ చేసుకున్నాం మనం. ఆ అక్యుములేట్ చేసుకున్న వాటిని మనము ఈ ఎనర్జీ టెక్నిక్ ద్వారా ఆ మెరిడియన్ పాయింట్స్లో కొంచెం టెక్నిక్స్ని మార్చి ఆ మెసేజెస్ని మనం ఆ ఎనర్జీతోటి క్లియర్ చేసి విత్ పాజిటివ్ రీప్రింటింగ్ చేయడం అనేది ఈ ఎనర్జీ ఎమోషనల్ హీలింగ్లో నేర్పిస్తూ ఉన్నాను నేను. చాలా అద్భుతమైన రిజల్ట్స్. చాలామందికి అన్నీ నేర్చుకున్న అబ్బాయి ఈఎఫ్టీ మీ దగ్గర నేర్చుకున్నప్పుడు మాకు చాలా బాగుందండి, ఇవాళ ఇప్పుడు ఏదో కోపంగా ఉంది, లేకపోతే బాధగా ఉంది, ఎమోషనల్గా అప్సెట్గా ఉన్నాము, అది చేసుకోగానే నేను ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అదర్వైజ్ 10 రోజులు పట్టేది నాకు. లేకపోతే ఎవరైనా ఒక మాట అంటే సెన్సిటివ్గా ఫీల్ అవుతూ నేను దాని మీదే ఆలోచిస్తూ అలా ఉండిపోయేదాన్ని, లేకపోతే ఏడ్చేదాన్ని, ఇలాంటి రకరకాల, లేకపోతే భయం, డిప్రెషను, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్, బయట మాట్లాడలేకపోవడం, ఇంటర్వ్యూలో బాగా చేయలేకపోవడం, ఇది పిల్లలకు కూడా చాలా యూజ్ఫుల్ అనమాట. యంగ్స్టర్సు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఎగ్జామినేషన్ ముందు చేసుకోవడానికి, ఇవన్నీ ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెక్నిక్. మనం నేర్చుకుంటే ఒక 3 days 1 hour క్లాస్లో మీరు నేర్చుకుని ఆ ఎనర్జీని అట్యూన్మెంట్ తీసుకుని ఆ ఎనర్జీ ద్వారా మీరు చేసుకున్నప్పుడు లైఫ్ని చక్కగా మనం మలుచుకోవడానికి వీలవుతుంది. అలాగే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒకసారి వచ్చింది, కాలేజీలో ర్యాగింగ్ తోటి చాలా అమ్మాయి ఏం జరిగిందో తెలియదు, బట్ చాలా ఇంకా భయపడిపోయి కాలేజీకి వెళ్ళాలంటే భయము, లేదంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవడము, ఏడవడము, ఇలాగనమాట. వితిన్ 1 day నేర్చుకుని 1 day నేను కూడా హీల్ చేశాక ఆమె కూడా చేసుకున్నాక చాలా చేంజ్ వచ్చిందనమాట. అలాగే ఫియర్ ఆఫ్ ఫ్లైట్ మీద ఎక్కడానికి భయం ఉంటుంది, హైట్స్ భయం ఉంటుంది, లేదంటే ఒక బొద్దింకలంటే భయం ఉంటుంది కొంతమందికి, ఏదో తెలియని భయాలు కూడా ఉంటాయి. ఎందుకు డిప్రెషన్ తెలియదు అంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఎక్కడున్నాయి, దేస్ ఆర్ ఆల్ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ ఇన్ చక్రాస్. మీ యొక్క సోలార్ ప్లెక్సెస్లో కానీ హార్ట్ చక్రాలో కానీ ఇవన్నీ కూడా అవి బ్లాక్స్గా ఏర్పడి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ ట్యాపింగ్లోని ఎనర్జీతో చేసినప్పుడు ఇది బయటికి క్లియర్ అయ్యి వెళ్ళిపోతుంది. మనం ట్యాప్ చేస్తూ ఎనర్జీతోటి మనం మెసేజ్ ఇచ్చినప్పుడు ఆ ఎనర్జీ మనం పంపుతూ ఉంటాము. ఆ ఎనర్జీతోటి ఆ బ్లాక్ క్లియర్ అయ్యి, ఆ చక్ర క్లియర్ అయ్యి ఓపెన్ అయినప్పుడు ఈ బ్లాక్ బయటకు వెళ్ళిపోగానే యువర్ నార్మల్ మెంటల్ స్టేట్, అంటే మన అందరి నార్మల్ మెంటల్ స్టేట్ ఏంటి, ఆనందంగా, ఆరోగ్యంగా, బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది నార్మల్ హ్యూమన్ మెంటల్ స్టేట్. ఆ స్టేట్ నుంచి మనం ఇవన్నీ కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ కొని తెచ్చుకునేవి మన మీద ఆపాదించబడినవి తల్లిదండ్రుల వల్ల కానీ, టీచర్స్ వలన కానీ, లేకపోతే మీడియా వలన కానీ, మన ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, ఏదైనా అవ్వచ్చు. అవి మనం బయటికి తీయడం అనేది ఇందులో జరుగుతుంది. ఇది ఏ విధంగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు సపోజ్ మనము ఏదో నిమ్మకాయ పచ్చడి అని అనుకున్నాం అనుకోండి, మనందరికీ ఏమనిపిస్తుంది, వెంటనే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఎందుకు, మనం తెలుసు అది ఒక పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది సెల్యులార్ లెవెల్లో కూడా ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. వెళ్ళడం వల్ల ఆ మాట అనగానే నీ యొక్క చెవుల్లోకి వినిపించగానే బ్రెయిన్ వెళ్ళింది, ఆ సెల్యులార్ మెమరీలోకి వెళ్ళి వెంటనే నాలుగులోంచి లాలాజలం బయటకు వచ్చింది. ఇక్కడ లేదు కదా. అది ఎలాగో ఒక భయం,
ఎప్పుడో మనకెప్పుడో చిన్నప్పుడు ఒక్కొక్క వెంటబడినప్పుడు కరిచినప్పుడు భయం ఉంటుంది, లేకపోతే ఏదో ఒక వ్యక్తి వల్లంటే భయం ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో నీకు కావాల్సింది కొనివ్వనప్పుడు, డబ్బు లేదు ఏం చేయగలమని తల్లిదండ్రులు మాట్లాడుకున్నప్పుడు, మనకి ఇంతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదు, మన మిడిల్ క్లాస్, ఇలాంటివన్నీ వింటూ ఉంటే అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనం ఇంతగా అంటే లిమిటెడ్ బిలీఫ్స్ అంటాము. ఈ లిమిటెడ్ బిలీఫ్ కూడా అది బిలీఫే, అది నిజం కాదు. ఆ లిమిటెడ్ బిలీఫ్ ఏమవుతుంది, అదే నీ జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. నువ్వు ఏ పని చేయాలన్నా మనకు వీలు కాదు, నేను ఇది చేయలేను, నేను ఈ పనిలో ముందుకు వెళ్ళలేను, నా దగ్గర అంత డబ్బు ఉండదు, లేకపోతే నేను సక్సెస్ కాను, ఇవన్నీ ఏంటి లిమిటెడ్ బిలీఫ్స్ని మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో అవి ఇంప్రింట్ అయి ఉన్న వాటిని ఈ ఎనర్జీతో మనం బయటికి తోసివేసి దాన్ని ప్యూరిఫైడ్గా ఉన్నప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ, అబండెంట్ ఎనర్జీ మన లోపలికి వచ్చి మీకు జీవితంలో కావాల్సిన అబండెన్స్ని తీసుకురావడానికి, అలాగే ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా నువ్వు డెవలప్ చేసుకోవడానికి వీలవుతుంది. యాక్చువల్గా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద గోల్మెన్ వారు హార్వర్డ్ ప్రొఫెసరు, ఆయన బుక్ రాశారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని, ఆయన ఎక్కువ ప్రతిపాదించారు. అయితే అందులో ఏంటి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, రెగ్యులేషన్ ఉండాలి, ఎంపతి ఉండాలి, అవతల వాడి వ్యూ పాయింట్ ఏంటో తెలుసుకోవాలి, ఇవన్నీ ఉంటే నువ్వు లీడర్షిప్గా సక్సెస్ అవుతావు, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, ఇవన్నీ చెప్తారు. కానీ వాటిని అవి లేవని మనకు తెలుసు, మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, మనం ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నామని తెలుసు. ఎలా పెంచుకుంటాము? అది పెంచుకోవాలి అంటే ఈ ఎనర్జీ ద్వారా మాత్రమే పెంచుకోవాలి. ఎందుకంటే అది కనిపించదు, మన కోపం కనిపిస్తుందా, భయం కనిపిస్తుందా, ఏది కనిపించదు. ఎప్పుడైతే ఆ డివైన్ ఎనర్జీని మన లోపల తీసుకుని ఆ చక్రాస్ని ఎంపవర్ చేస్తామో, ఎన్హాన్స్ ఆ క్యాపబిలిటీ ఆఫ్ ది చక్రాస్ని మనం చేసినప్పుడు ఆ మెరిడియన్స్లో ఆ ఎనర్జీ వెళ్ళి ఎమోషనల్గా నువ్వు ఇంటెలిజెంట్గా ఉన్నప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతావు. నీ కెరీర్ ఏదన్నా కావచ్చు, నువ్వు ఒక లీడర్గా ఒక సక్సెస్ కావాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 90% ఉంటే నీ ఇంటలెక్చువల్ ఏదైతే ఐక్యూ అంటామో ఇంటలెక్చువల్ కోషెంట్ అనేది ఓన్లీ 10%. నువ్వు ఎంత తెలివైన వాడువైనా అవ్వచ్చు, ఎక్సలెంట్గా నీకు ఆలోచనలు ఉండొచ్చు, గొప్ప ఇది ఉండొచ్చు, కానీ ఎమోషనల్గా నువ్వు బ్యాలెన్స్డ్గా లేకపోతే యూ కెనాట్ డీల్ విత్ ద పీపుల్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఉండదు, ఎలా డీల్ చేయాలో మనుషులతో తెలియదు. కాబట్టి నీ జీవితంలో అన్నీ కూడా కోల్పోతూ ఉంటావు, ఫెయిల్యూర్గా మిగులుతావు. ఐక్యూ ఉంది కానీ ఫెయిల్యూర్. బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే నువ్వు యావరేజ్ మైండ్ సెట్ ఉన్నా సరే, నువ్వు యావరేజ్ స్టూడెంట్ అయినా సరే లైఫ్లో నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా ఈఎఫ్టీ నేర్చుకోవాలి. ఆ ఈఎఫ్టీ టెక్నిక్ అనేది నేను మీకు నేర్పిస్తాను. ఒక 3 day క్లాస్కి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఒక యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అని వాళ్ళు ఫ్లోరిడాలో ఉన్నారు. వాళ్ళు అది ఇట్స్ ఏ రిలీజియస్ యూనివర్సిటీ, మన ఇండియన్స్ పెట్టిందే. వాళ్ళు అమెరికన్ దాంట్లో అక్రెడిటెడ్ యూనివర్సిటీ. వాళ్ళతో కలిపి ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విత్ యోగిక్ బ్లూ ప్రింట్ అని ఒక సర్టిఫికేట్ కోర్స్ కూడా చేస్తూ ఉన్నాము. యూ కెన్ జాయిన్. స్టూడెంట్స్కి అయితే ఆ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవడానికి బాగుంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండి లైఫ్ని అద్భుతంగా, జీవితంలో ఏ సమస్య వచ్చినా దాన్ని డీల్ చేయగలిగిన శక్తి నీకు ఉండేలాగా, సక్సెస్ని ఎలా సాధించాలి, గోల్ని ఏ విధంగా నువ్వు అచీవ్ చేయాలి, ఏ విధంగా నువ్వు ఆ పాయింట్ బై పాయింట్ నువ్వు అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలనేది కూడా మనకు ఈ ఈఎఫ్టీ టెక్నిక్లో నేర్చుకోవడానికి వీలవుతుంది. తప్పకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఈఎఫ్టీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.